అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికన్నా ముందు ఒక చిన్న లేఖన భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మనల్ని నిర్మించిన ప్రభు యొక్క ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రస్తుతానికి మన జీవితంలో జరుగుతున్న సందర్భాలు బట్టి అయ్యో నాకేందుకు ఎట్లా జరుగుతుందని కలవరపడుతున్నాం, కానీ ప్రభు మన కోసం ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నతమైనవి, చాలా ప్రత్యేకమైనవి కూడా. గత 2 నెలల క్రితం నేను ఫిలిప్ జాకోబయ్య గారికి కాల్ చేసి, అయ్యా 28వ తారీఖు నా బర్త్డే వస్తుంది, ఆ రోజు నేను మొదటి సాంగ్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను, మీరు తప్పకుండా చార్లీసే గారు మీరు రావాలని నేను ఫోన్ చేసినప్పుడు, వారి డేట్లు చూసినప్పుడు ఆ 28వ తారీఖు వారికి ఖాళీ లేదు. వారు అన్నారు, మాకు ఫస్ట్ వీక్ ఖాళీ ఉందయ్యా, 7-8 తారీఖులు, కాకపోతే అది మీకు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా పిలిచి మీరు 28వ తారీఖు పెట్టుకోమన్నారు. కాకపోతే ఎందుకో నా మనసు అంగీకరించలేదు. ప్రభులు వారు అన్నారు, సేవకులు ఏ తారీఖు చెప్తే ఆ తారీఖులో పెట్టేయమన్నారు. ఆ రోజు 7-8 తారీఖుల కోసం మేము సిద్ధపడ్డాం. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అక్కడ గ్రౌండ్లో సభలు జరగడం ప్రారంభించాయి. ఆ 7-8 తారీఖులు కూడా విపరీతమైన మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. చిన్న చిన్న జల్లులు పడుతున్న పరిస్థితులు, మా చుట్టూ వర్షాలే, మా చుట్టూ పెను తుఫాన్లు కలుగుతూ ఉన్నాయి. ఆయనను ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆ రోజు మేము ప్రార్థన జరిగించాం. చక్కగా జరిగాయి. మొన్న 28వ తారీఖు నా పుట్టినరోజు అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, విపరీతమైన తుఫాన్లు, మా ఊరంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభు 28వ తారీఖు ఆడియో లాంచ్ జరగకుండా ఎందుకు ఆపారో మొన్న నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఈ రోజు ఏం జరగబోతుందో. నేను అనుకున్న రోజు ఆ రోజు ఆడియో లాంచ్ జరగలేదు. ప్రభు అనుకున్న రోజు జరిగింది కనుకే అంత అద్భుతంగా, అంత సంతోషంగా మేమందరము ఆ సభలో గడపగలిగాం. అదే ఈరోజు నేను అనుకున్నట్లు జరుగుండంటే మొత్తం అంత నిరుత్సాహం మిగిలేది. అందుకే నేను అంటాను, దేవుని ఆలోచనలు చాలా స్పెషల్ కనుక మన జీవితాలను ఆయన చేతిలో పెట్టగలిగితే మన జీవితానికి ఏది అవసరమో దాన్ని మనకి ఇవ్వడమే కాదు, మన బ్రతుకు ఏదైతే హానికరమో వాటన్నిటిని దూరం చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ప్రభు. మన జీవితంలో కొన్ని జరిగించలేనంత మాత్రాన మనకేది ఉండదని కాదు. ప్రభు మన జీవితంలో ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో వాటిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే సంతోషము, సమాధానం చేత మన హృదయాలు నింపబడతాయి. ఈరోజు నేను అంటాను, దేవుని ఉద్దేశాలు మన బ్రతుకులో నెరవేర్చబడాలని ప్రార్థించండి. దేవుని ఆలోచనలు మాత్రమే మన బ్రతుకులో పనిచేయాలని ప్రార్థించండి. మన మార్గములు చెరపబడాలి, దేవుని మార్గంలో మనందరం నడవాలి. మన కోరికలు నశించాలి, దేవుని కోరిక మాత్రమే మన బ్రతుకులో పని చేయాలి. అలా పనిచేస్తే చాలు. పడిన చోట ప్రభు మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు, కన్నీరు కార్చిన చోటే ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు. ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నాకేందుకు వచ్చిందని అనుకోకండి. దాని వెనకాల ప్రభు చాలా ఉన్నతమైన ఉద్దేశాలు దాచుంచారు గనక ధైర్యంగా మన ప్రభు మీద ఆధారపడితే చాలు. గొప్ప విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.